కాలము మారుతుంది కానీ ఏది అది పెడితే చాలామంది మెసేజ్లు పెట్టారు, నాకు ఫోన్ కూడా చేసినారు. ఏంది అది అని. రాయ్యా ఎక్కడికా, ఎట్టా కొట్టావు 2025 అంతా నాశనం చేసావు రాకుండా. ఈ మాటకన్నా స్పందించినవు, నీకు వందనాలు, దయచేసి ఇక్కడ రా అని ఫోన్ చేసి అడిగితే చెప్పాను. ఆన్లైన్లో కూడా మా సోదరులు జవాబు అడిగారు. రాత్రి 3 సంఘాల వాళ్ళకైతే చెప్పేసి వచ్చే జవాబు రైట్. మనమే తెలుసుకుందాం. సాయంత్రం మన బిడ్డలు బద్వేల్లో ఉన్నారు, వాళ్ళకి పోయి చెప్పొద్దాం. ఇంకా ఎక్కడైతే ఉన్నారో మిమ్మల్ని పిలిచిన చోట వెళ్ళి అద్భుతంగా ఈ పాఠాన్ని చెప్పారండి ఆయన. చాలా అద్భుతమైనటువంటి పాఠము. కాలం అయితే ఏమవుతుందంటే ఆయన మారుతుంది, కానీ అది మాత్రం మారదు అన్నది సత్యం. ఏదో అది వాక్యానుసారంగా చూద్దాం, ఓకేనైనా. కానీ కాలం అయితే ఏమవుతుంది, మారిపోతుంది. కాలం అయితే ఇప్పుడు మరి ఎన్నో కాలము 2025కు పోయి కూడా 2000 కాలములను దిన సంవత్సరములను, ఓకేనా. ఏమేమి ఇస్తున్నాడు దేవుడు మనకి? కాలములను దిన సంవత్సరములను ఇస్తూ ఉన్నాడు. ఏనా దినం ఎట్ట పుడుతుంది తల్లి? ఏదైనా కాలము, దినము, సంవత్సరము, సూచనలు, కాలము, దినము, సంవత్సరం ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు, ఏమంటాయి దాని పేరు? జ్యోతులు కలుగుగా కానీ పలికెను. అవి ఆ జ్యోతులట ఏమి ఇస్తాయట బాబు? సూచనలను. రెండోది ఏం చూపిస్తారటైనా? కాలములను దినములను అని చదువు, విడివిడిగా చదవాలి, కలిపి రాశాడు గ్రంథకర్త అక్కడ. దినములను సంవత్సరములను సూచించుటకై, అవి సూచించుటకై ఆ జ్యోతులను చేసాడట. అంటే ఇప్పుడు మనకు దినాలను పుట్టిస్తున్నది ఎవరు? ఏమైనా జ్యోతులు. వెరీ గుడ్. అయినా జ్యోతులు ఏదంటే అప్పుడు చెబుతురు, కానీ మొత్తములో జ్యోతులు సూచనలు ఇస్తున్నాయట. ఏ కాలానికి ఎలాంటి సూచనలు, ఏవి రాబోతున్నాయో. వసంతకాలం వస్తుంది అని అంటే సూచన. ఏమయ్యా సూచన? కోయికలు కూస్తుందా? ఇంకా చెట్లు మొత్తం ఏమైపోతాయి? చిగురిస్తాయి. ఏం సూచనయ్యా బాబు నీకు? దాన్ని సూచన. అది చూపించేది ఏదట? జ్యోతులు, సూచనలు. ఎండాకాలము. తర్వాత రెండోది కాలములను అన్నాడు. ఎన్ని కాలాలు ఉన్నాయి బాబు? ఏమేమ్మా? ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. కాలాలన్నీ కూడా సూచించేది ఆ జ్యోతులేనట. కాలాలను పుట్టించేది కూడా వాళ్ళేనట. సరే, సూచనలను, కాలములను, దినములను, దినాన్ని కూడా పుట్టించేది వాళ్ళేనట. నెలను పుట్టించేది వారేనట. వారములను పుట్టించేది వారేనట. సంవత్సరములను పుట్టించేది కూడా వాళ్ళేనట. ఆ జ్యోతులేనట. అసలు నాకు తెలిసి చాలామందికి దినం ఎట్ట పుట్టిద్దో, ఎలా పుట్టిస్తూ ఉన్నారో, ఎవరు పుట్టిస్తున్నారో తెలియకుండా కూడా ఖర్చు పెట్టేసి ఆనందంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. కొంతమంది బిడ్డలు మనసారా చెల్లించారు. కొన్ని నాకు అర్థమైంది, ఏమో చూపించాడు దేవుడు నాకు కూడా. అదిగో కొంతమంది అయితే ఇట్ట చూసుకుంటున్నారు, ఇప్పుడు తెలిసారా వీళ్ళు లేదా అటని. ఎందుకంటే వాళ్ళకి ఇది అర్థం కాల. ఒక దినం ఎలా వస్తుందో నీకు తెలిస్తే నాయన ఎంత కష్టమో నీకు అర్థమైపోద్ది. ఒక దినం నీకు రావాలంటే చూడు, తన ప్రకృతికి ఆజ్ఞాపించి దేవుడు ప్రకృతి దినం ఎట్ట పుట్టిద్దో తెలియకుండా దినాన్ని అనుభవిస్తున్నావు అన్నావు. ఒక దినము కావాలంటే ఏం కావాలి నాయన? 24 గంటలు కావద్దా? 24 గంటలు ఎలా వస్తుంది నాయన? 24 గంటలు ఎలా? పని ఒక గంట ఎలా రావస్తుంది నాయన? ఒక గంటకి ఎన్ని నిమిషాలు? గంటకి ఎన్ని నిమిషాలైనా? 60 కదా. 60. ఒక నిమిషానికి 60 సెకండ్లు. అర్థమైనా? అప్పుడు ఒక సెకండు
ఎట్టొచ్చింది? ఒక సెకండు 2 సెకండు 3 సెకండ్లు 4 సెకండ్లు, నువ్వు 60 సెకండ్లు ఇస్తే కదా 1 నిమిషం అవుతుంది. అలా ఎంచాలి అంటే సెకండ్ ఎట్ట పుడుతుంది నీకు? అది పుట్టడానికి మార్గం ఏంటి అసలు అని అంటే చెప్తుంది వాక్యము. ఏమవుతుందన్న, భూమి తిరగాలి కదా. భూమి తిరిగితే ఒక దినం, అంటే ఇప్పుడు దినాన్ని పుట్టించే శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు నాయనా? అది పుట్టించకపోతే నీకు దినం రాదు. దాని పేరు భూమి. భూమి తన చుట్టూ తాను తిరిగితే పుట్టేది దినం. భూమి తిరుగుతూ 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 చంద్రుడు ఒక చుట్టూ వస్తే ఒక నెల. భూమికి చంద్రుడికి పుట్టేదే నెల. దినము పుట్టేది భూమికి, నెల పుట్టేది భూమికి చంద్రుడికి కలిపి తిరిగితే. ఇక సంవత్సరం ఎట్ట పుడుతుందో చెప్పాడు అక్కడ. సంవత్సరం ఎలా పుడుతుందంటే, సరేనా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఒక్క చుట్టూ సూర్యుని చుట్టూ వస్తే పుట్టేదే సంవత్సరము అని అంటే, నీకు ఒక్క దినం ఇచ్చి దాయం ఆడుకోవడానికి ఏనైనా ఇన్ని గ్రహాలని తిప్పాలనైనా? అది మామూలుగా తిరగట్లేదు. 1,12,600 కిలోమీటర్ స్పీడ్లో ఎవరు తిప్పుతారు నాయనా దాన్ని? అంత స్పీడ్లో తిప్పేవాళ్ళు ఈ లోకమంది ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. రెక్కలు ముక్కలు అవదా నీకు? కాసేపు ఫ్యాన్ కరెంట్ ఆగిపోతే అలసిపోయి ఉన్నానమ్మా, కాసేపు విసురంటే చాలు ఉండయా, చేయి నొప్పు, చేయి పడిపోతా ఉంది అని అంటం లేదా నువ్వు? దాదే పట్టట విసరడానికి. బిడ్డకు ఉక్కబోసిపోయి అట్టే ఒళ్ళో ఉక్కబోసిపోతూ ఉంటే, నిద్రపోకుండా ఏడుస్తుంటే, గుక్కబెట్టి ఏడుస్తుంటే అట ఒక చేతి ఇది ఎత్తుకొని నువ్వు విసరటం లేదా? కాసేపే విసురుతావు. ఏం పొద్దుపోయేంతవరకు విసురు? నీకు నొప్పులు వస్తాయే. కానీ 1,12,600 కిలోమీటర్లు తిరుగుతున్న ఈ భూమిని తిప్పడానికి ఆయనకు నొప్పులు రావా? అందుకే పెద్దాయనా నీకు వందనాలు డాడీ. దేవుని కష్టం మనిషికి తెలుసా అంటారా నీకు అంటున్నాను. తెలుసా? అది అనుభవించాడు కాబట్టి ఆ అనుభవంలో పుట్టిన మాట అది. ఆ పాఠం పేరు దేవుని కష్టం ఇది. అది మనిషికి తెలుసా? తెలియదు మనకి. అందుకే ఆయనకి ఏం చెల్లించలేదు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఒక్కసారి ఆయన కష్టాన్ని చూడండి. ఆయనకు ఒక్క ముక్కే చెప్పా మీకు. ఒక్కసారి సుదీర్ఘంగా ప్రతి పాఠంలో నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రకృతి అంతా చూడండి, ఆయన త్యాగాలు చేసేస్తున్నాయి. దాని వెనక బొందలే కనబడుతున్నాయి. అవేం బాగులేవు. నువ్వు బాగున్నావు. దినాలు అయితే మరలా కావాలా? ఈరోజంతా ఖర్చు అయిపోతుంది. మళ్ళీ రేపు కావాలా? 2026 2వ తేదీ కావాలి నీకు. 2026 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ. మళ్ళా నీకు ఏదైనా జనవరి మళ్ళా 2027 కూడా కావాలి నీకు. ఎందుకమ్మా నీకు? నీకు ఈజీగా వస్తుందని అంటే దాని వెనక ఎంత కష్టం ఉంది. నిన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నది ఏంటంటే, దినములు వెళ్ళిపోతాయిరా బాబు. దినం వెంబడి దినం ఏమవుతుందైనా గడిచిపోతుంది. కాలం వెంబడి కాలం వెళ్ళిపోతుంది. ఇది 2024 పోయి 25 వచ్చింది. 2025 కూడా పోయి ఇప్పుడు 2026 వచ్చింది. 2026 కూడా పోయి 2027 రాబోతుంది. కాలాలు అయితే ఏమైపోతున్నాయమ్మా? మారిపోతూనే ఉన్నది. కానీ ఎప్పటికీ మారనిది ఒకటి ఉందే, దానిని నువ్వు మర్చిపోతున్నావు ఈ కాలపు గొడవలో పడి. అందుకే మారిపోతున్నది దాన్ని చూస్తున్నావు, మారనిది ఉంది దాన్ని ఎప్పుడు చూడటం లేదు. ఇది బాధ. హ్యాపీ న్యూ ఇయర్ అని ఎగురుతున్నావు, కానీ ఆ న్యూ ఇయర్ వెనక ఉన్నటువంటి దానిని మర్చిపోతున్నావు. అది ఎప్పుడు మారలేదు. నీకు మార్పు చూపిస్తున్నది దేనికంటే, దానిని నువ్వు మరవకూడదని. నువ్వు తిండి మారిపోయింది. ఒకప్పుడు అపూర్వమైనటువంటి అమ్మిలి ఈరోజు ఏమైపోయింది అయినా? మారిపోయింది. టిఫిన్లో కూడా ఎన్ని టిఫిన్లైనా అప్పుడు సద్ది, అంబలి, ఎర్రగడ్డ, అదేనా నిమ్మ, ఊరగాయ, ఇది ఉంటే చాలనైనా హ్యాపీ టిఫిన్. అప్పుడు అది ఇప్పుడు ఏడుందయ్యా? ఏమైపోయింది? ఇది కూడా మారిపోయి ఇప్పుడు ఏమొచ్చేసింది? పొంగలి, వడ, దోశ, ఆపం కాదైనా సరే. ఇన్ని మారిపోయాయి. నువ్వు తిండి మారిపోయాయి, నీ బట్టలు మారిపోయాయి, నీ ఇల్లులు మారిపోయాయి, నీకు బంగ్లా మారిపోయాయి, నీ కారు మారిపోయాయి, నీ వాహనాలు మారిపోయాయి. అన్నీ మారిపోతూనే ఉన్నాయి. కానీ మారదు ఒకటి.
మారందాన్ని కదా నువ్వు చూడాలి, మారందాన్ని చూడ, మారిపోయేదాన్నే కదా గట్టిగా పట్టుకుంటున్నావు నువ్వు. కానీ ఎన్ని మార్పులు జరుగుతున్నా మారకుండా ఒకటే కనబడుతుంది. అది మీకు ఎందుకు కనబడట్లేదు అంటే మారిపోతుంది, మర్చిపోయినా పర్వాలేదు కానీ మారని దాన్ని నువ్వు మరవకు. కాలానుగుణంగా కాలం మారిపోయింది, నేను కూడా మారిపోతానంటావు. కాలం మారిపోయింది, దీన్ని మార్చుకోవాలనుకుంటున్నావు. అది ఏది? కాలం మారినా మారకుండా ఉండేది ఏది? అది తెలుసుకొని దాన్ని మార్పు చేయకుండా ఉండు, దాన్ని నెరవేర్చేదానికి చూడు అంటూ చదివినటువంటి లేఖన భాగంలో జవాబు. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనంలో జవాబు మీరే చెప్తారు నాయన. ఏదేది ఏనైనా కాలం మారుతుంది కానీ అది మారదు అన్నానే, ఏదేది అని అంటే దానికి జవాబు చెప్తున్నాడు కీర్తనకారుడు. 33వ కీర్తన గ్రంథం 11వ వచనం ఏమని? యెహోవా ఆలోచన, యెహోవా ఆలోచన ఉంటుంది చూసారా, అది మారనిది రా బాబు, సదాకాలము నిలుచును. అండర్లైన్, ఆయన సంకల్పము తరతరములు ఉండును. అప్పుడు తరాలు వెళ్ళిపోతున్నా ఆడ ఉండేది ఏంది బ్రదర్? గట్టిగా ఇదే పాఠం, ఇదే ట్విస్ట్ కూడా పెట్టింది. ఎవరు అడిగారే అదేంది, అది ఇది అన్నావన్నవే, అదేరా ఇది ఏదట్టనైనా జవాబు ఏంటినైనా? కాలం మారుతుంది కానీ ఆయన సంకల్పము మారదు. అదేనైనా ఎప్పుడైనా మారిందని ఎవరైనా నిరూపించగలరా? కాలాలు అయితే మారుతున్నాయి కానీ మారంది ఏదైనా ఉందనంటే ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము, ఆయన కోరిక మారలేదే. అంటే దీన్ని బట్టి చూస్తే మారిపోతున్నవే నువ్వు కూడాను సంకల్పాన్ని విడిచిపెట్టేసి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తేనైనా కాలములు మారినా మారకుండా ఉండాల్సింది ఏదనైనా, మారకుండా ఉండదు ఏది అంటున్నాడు అక్కడ? సంకల్పము మారదు అని అంటే ఇప్పుడు కాలాలు దేనికోసమైనా? సంకల్పం కోసమే కదా, అంతే కదైనా? సంకల్పం కోసమే కాలం అయితే ఇప్పుడు ముందు కాలంలో ఉన్న వారందరూ దేన్ని మార్చేస్తున్నారు? ఆయన సంకల్పాన్ని మార్చేస్తున్నారు. ముగ్గురు యెహోవాలట. ఆయన సంకల్పం ముగ్గురు యెహోవాలు అయితే ఏ ముగ్గురు యెహోవాలు ఎవరికరా సంకల్పం ఉంది? అది ఏ సంకల్పం మాకు చెప్పర్రాయట? ముగ్గురు యెహోవాలు నమ్మేవారులారా, నేను ఎందుకరా ఎత్తి ఓని నాశనం చేసేసి గలిబిలి చేసేసి పోయి దాక్కున్నాడు బుర్రల్లో పోయి? వద్దురా ఇవన్నీ. అన్నీ మారుతున్నాయి, బోధ కూడా మార్చాలని చెప్పి మారుతావా నువ్వు? పాపం మర్రా బాబు. దాంట్లో నీకేం మిగిలింది చెప్పు? ఎట్లా? నీకు మనశ్శాంతి కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు కలిపి చెరిపింది దేవుని సంకల్పాన్ని. ఆయనకు అనేక మంది కుమారులు కావాలి, ఇది ఆయన సంకల్పం. దీన్ని ఎవరైనా మార్చగలరా? ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా మార్చగలరా? వద్దు. నేను ఎందుకని అంత గర్వము నీకు? నాకు అన్నీ వచ్చు, ఇది ఎవడికి రాదు. ఏంది నీకు వచ్చేది? నువ్వు కొద్ది రోజులకి అడ్రస్ కూడా ఉండవు. ఎవడే నీ దేవుని సంకల్పాన్ని తరమట్టం చేయాలనుకుంటున్నాడో వాడు తరమట్టం అయిపోవడం సత్యం. వాడు కనబడను నాయన, ఇంకా వాడి బోధలు వినబడవు కూడా ఇంకెప్పటికీ. నీ బోధ ఎందుకు మాకు? నీ సంకల్పం మాకెందుకు? దేవాది దేవుని సంకల్పాన్ని చెప్పు సోదరా సోదరి, అది మారనిది. సిరా ఆయన ఆలోచనలు ఎప్పటికీ మారవు. అంటే దీన్ని బట్టి చూస్తే నువ్వు ఏ కాలానికి వచ్చినా ఆది కాండము దగ్గర నుండి యేసు రెండవ రాకడ వరకు, మొట్టమొదటి పుట్టినటువంటి ఆదాము దగ్గర నుండి ఇదిగో కడపటిగా వచ్చే ఆ కడపటి సోదరుడు వరకు, రెండవ రాకడలో వచ్చే ఆ కడపటి సోదరుడు వరకు మారనిది, మార్పు లేనిది, ప్రశ్నించలేనిది ఆయన సంకల్పము. మారుతుందా చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ఆది కాండంలో పుట్టిన ఆదాము కూడా దేవుని కుమారుని గుండు కొరికే పుట్టాడు. ప్రవర్తన యుగంలో పుట్టినటువంటి వారందరూ, మోషే దగ్గర నుంచి పుట్టిన వారందరూ కూడా దేవునికి కుమారులు కుమార్తెలు గుండు కొరికే పుట్టారు. క్రీస్తు యుగమందు ప్రారంభించబడినటువంటి దగ్గర నుండి అయినా యేసు రెండవ రాకడ వరకు పుట్టబోతున్నటువంటి వారందరూ కూడా దేవుని సంకల్పం కొరకే పుట్టారు. దీన్ని మార్చి ఇది కాదు అనగలరా ఎవరైనా? లేరే. మరి నీకెందుకు ఇవి? మారుతుందట, ఈయన కూడా మార్చాలట. సంగీతాలు మారిపోయాయి.
ఒకప్పుడు అర్థముతో కూడుకున్నటువంటి సంగీతంలో ఉండి దేవుని స్తుతించేది ఉండేది. ఇప్పుడు సంగీత ఏమైనా పాటల్లో ఉన్నటువంటి పరమార్థాలు లేవు, భావాలు లేవు, ఏం మాత్రం ఉన్నాయి, సంగీతం మాత్రం ఉంది. డుమా జుస్క డుమా డుమా డీజే జుబుక్ 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 అంటూనే ఉన్నది. వాడు ఏమంటున్నాడో వినబట్టలేదు. ఎందుకమ్మా జుబుక్ జుబుకో చెప్పు, నేను ఒళ్ళు మండిపోతుంది. అవి సన్నగా వినబడి భావం రానిర్రా బయటికి. భావంతో దేవుని స్తుతించాలి, భావంతో తండ్రిని దేవుని పాదాలు గడగాలి. నీ కంట స్వరము విప్పి నువ్వు కొత్త కీర్తన పాడన్నాడు దేవుడు అని సంకల్పాన్ని పాడు, ఎంత బాగుంటుందో. ఈరోజు అది అయిపోయి, ఈరోజు సంకల్పం లేదు నాయనా, కాలానుగుణంగా మారాలట పాఠాలు. వాడు చెప్పింది నేను చెప్పాలట. ఎందుకర్రా పాపాలను ఎత్తి మూట కట్టుకుంటావు? వద్దు, కాలాలు మారినా సంకల్పాన్ని మార్చబాకు. కాలం పుట్టింది సంకల్పం కోసం. అదేనా ఆది యందు దేవుడు పుట్టించిన కాలం ఆది. ఆ ఆది యందు పుట్టిన కాలం దేని కొరకంటే సంకల్పం కొరకే పుట్టింది. అందుకే మాటలు చూడు బ్రదర్, మరొక్కసారి 33వ కీర్తన గ్రంథం 11వ వచనము. యెహోవా ఆలోచనలు సదాకాలముండును. ఆలోచన అన్నా కూడా, ప్రణాళిక అన్నా కూడా, సంకల్పం అన్నా ఒకటేనైనా, సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములు ఉండును. చూసారా, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనది, నిశ్చలమైనది అని ఏదైనా మార్పు ఉండదు దానికి, నిశ్చలమైనది అని ఆ వాగ్దానమునకు వారసులైన వారము. ఏదైనా నిశ్చలమైన సంకల్పానికి మేము వారసులమరా బాబు. దేవుని సంకల్పానికి పుట్టిన వాళ్ళం మేము. దేవునికి అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలి, దీని కొరకే పుట్టాం మేము. మరి మీరు దేని కొరకు పుట్టారో? సంకల్పమే లేదంటున్నావు. దేవునికి కుమారులు కుమార్తెలు వద్దంటున్నావు. యేసుక్రీస్తు వారు అందులో జ్యేష్ఠుడు అవ్వాలనేది ప్రధాన సంకల్పం అయితే అదే కాదంటున్నావు. కాలముతో కొట్టుకుపోతావు నువ్వు మార్చకుండా చెప్పాల్సిన సంకల్పాన్ని నువ్వు మార్చేస్తున్నదే సంకల్పాన్ని. సరే, ఎంత బోధ తేడాగా ఉందో. నువ్వే మర్మాలన్నా చెప్పరా నువ్వు, ఇంకా నాకు ఎన్ని భాషలన్నా చెప్పు, ఎన్ని రసవత్తరమైన మాటలన్నా మాట్లాడు. చూసారా, అవన్నీ అబద్ధాలు. వద్దు ప్రియమైన వాళ్ళారా. ఇదిగో అపూర్వకంగా చెప్పబడుతున్న మాటలు చూడు. ఆయన సంకల్పము నిశ్చలమైనది, ఆ వాగ్దానమునకు వారసులమైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను. ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచను. ఎవరైనా మార్చగలరా దీనిని? సంకల్పమే మనం. చూసారా, ఆయన ప్రణాళికలోనే మనమే ప్రథమలము. ఆయనకు అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలి. వారిలో నివసించాలి ఆయన, వారిలో ఆయన సంచరించాలి, ఆయన వారిలో కలిసి భోజనము చేయాలి, ఆయన వారితో చుట్టూ ఏం చేయాలన్నా చుట్టూ కలయ కూర్చోబెట్టుకోవాలి. వారికి నేను తండ్రినై ఉండాలి, వారు నాకు కుమారులు కుమార్తెలునై యుగ యుగములు ఉండాలి. వారి ప్రతి భాష బిందువును నేనేం చేద్దును? తుడిచివేయుదును. అప్పుడు దేవుని నివాసము మనుషులతో కూడా యుగ యుగములు ఉండిపోవును. ఇది ప్రణాళిక, ఇది సంకల్పం, ఇది దేవుని ఆలోచన, దీని దేవుని కోరిక. ఇది నిశ్చలమైనది, ఇది ఎవడు కొలవలేనిది, దీని ఎవడు తుడపలేనిది. ఈరోజు నువ్వు బొడ్డు కూడా ఓడలేదు నీకు. ప్రతి ఒక్కడు లేసేసాడు నాయన సంకల్పం మీద.
అది కాదు, ఇది కాదు, అది కాదు. వద్దు సోదరా సోదరి. ఏమి సంపాదించుకున్నావు దీంట్లో? మూట కట్టుకుంటున్నావు పాపాన్ని నువ్వు. నిశ్చలమైన దాన్ని మార్చేసి ఇదిగో చాలామంది శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. కాస్త ఇప్పుడు కనబడకపోవచ్చు, కొద్ది రోజులకు నువ్వు కనబడవు, నీ బోధ కనబడదు. ఎందుకంటే చరిత్రలో చూసిన వాళ్ళు అట్టే కనబడకుండా పోయారు, మాయమైపోయారు. మనకొద్దునైనా శాపాలు. మనం ఏదైతే పట్టుకున్నామో, ఏ రోజైతే పెన్నా నదిలో దిగి దాన్ని పట్టుకున్నామో, దాన్ని ఇప్పటి వరకు చేపట్టుకునే ఉన్నామో, దాన్ని నడిపించుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ కూడా ఉన్నాము. ఎక్కడైనా మార్చామనైనా అది కాదు ఇదని మేము ఎప్పుడైనా మార్చామనైనా ఇంపాసిబుల్. మార్చము. మేము ఏదైతే నమ్మామో అదే పట్టుకొని ఉన్నామో, అదే ఆయన ప్రణాళిక. ఎప్పటికీ మారదు. ఆ వాగ్దానానికి, ఆయన చేసిన ఈ గొప్ప వాగ్దానానికి మేము వారసులము. ఎంతమందికి నేర్పించాము, బోధకులకి బాప్తిసం ఇచ్చాము. అదిగో తండ్రి అయిన దేవునికి నువ్వు కావాలి, కుమారుడు కుమార్తె గాటని చెప్పి. దేవునికి కుమారులే వద్దంట. ఏందనైనా ఈ బోధ? ఈరోజు బోల్డ్ పుట్టుకొస్తున్నాయి ఇటటివి. కానీ మీరు నిశ్చలంగా ఉండండి. దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రణాళికలు, కాలాలు తగ్గట్టు ఈరోజు ఏదేదో బోధలు మారి వస్తున్నాయి. మీరు దాని పక్క వెళ్ళకూడదు. ఆయన సంకల్పము స్థిరమైనదని గుర్తుపెట్టుకోవాలని మీకు ప్రత్యేకంగా ఆనబెట్టి చెప్తున్నాము. మలాకీ గ్రంథం ఒకసారి చూడు బ్రదర్. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన 6వ వచనం, యెహోవానైనా నేను మార్పు లేని వాడను. చూసానన్నా, యెహోవా నాకు నేను ఎవరినైనా మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైనా మీరు లయము కాలేదు. ఆయనైనా యెహోవానైనా నేను మార్పు లేని వాడను, మారను, మార్పు లేని వాడను. సిద్ధాంతం అంటే అర్థం అదినైనా. సంకల్పం ఎప్పుడు మారదు, అది సిద్ధాంతం. అది నైనా దేవుడి సృష్టిని చేయడానికి కీలకమైన ఆధారమే సంకల్పం. నేను చెప్పనైనా భూమి దేనికినైనా చెప్పండి. భూమిని దేవుడు దేనికి సృష్టించాడు? ఆయన సంకల్పం కోసమే కదా చేశాను, అవునా కదా? పరలోకం దేనికి చేశాను? ఆ సంకల్పం కొరకే చేశాను. తన కుమారుడిని క్రీస్తు అని ఎందుకు చేశాను? పరిశుద్ధాత్మను ఎందుకు చేశాను? దేవదూతలను ఎందుకు చేశాను? ఈ భూమి ఆకాశంలో ఉన్న సర్వ సమస్తమును దేవుడు ఎందుకోసం చేశాను? సమస్తము ఆయన సంకల్పం కొరకే చేశాను కాదా? ఆయన సంకల్పం కొరకే సమస్తం చేయబడింది, గుర్తుపెట్టుకోండి. అందుకే అది మారదు, మార్చకూడదు. మారిపోతే మొత్తం మారిపోయింది. దేవుని సంకల్పం కొరకు కాకుండా ఇంక దేనికి చేశాడు? ఏదైనా ఒక రెఫరెన్స్ చూపిన మాకు. దేవుని సంకల్పం కాకుండా పరలోకాన్ని దేవుని సంకల్పం కొరకు చేయలేదు, భూలోకమును దేవుని సంకల్పం కొరకు చేయలేదు, అందరి మానవులను దేవుని సంకల్పం కొరకు చేయలేదు, అందులో ఏదేదో ఉందో అవన్నీ కూడా దేవుని సంకల్పం కొరకు చేయలేదు. ఏమైనా చెప్పగలరా నాయన? ఏమైనా ఉన్నాయమ్మా? లేవు. సమస్తమును ఆయన సంకల్పం కొరకే చేశాను అని అంటే, ప్రియమైన వాళ్ళారా, ఆయన సంకల్పమే సిద్ధాంతము. సిద్ధాంతం అంటే అర్థం ఏంటైనా? జాగ్రత్తగా విను. సిద్ధాంతము అంటే మారనిది, మార్పు లేనిది, ప్రశ్న కూడా లేదు నాయన దానికి. దీని పేరు సిద్ధాంతం. ఇప్పుడు చెప్పినైనా ఈ సృష్టిలో దేవాది దేవుని సంకల్పము ఎలాంటిదైనా? మారనిది, మార్పే లేనిది, ప్రశ్న కూడా వేయకూడదు నువ్వు. చూసారా? ప్రశ్న అంటే ఏందైనా? ప్రశ్న కూడా వేయకూడదట దాన్ని. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయించును, దీన్ని నువ్వు ప్రశ్న కూడా వేయకూడదు నువ్వు. అంటే ఏమన్నా? ఎంత బాగా చెప్పారు లక్ష్మి. సూర్యుడు ఎందుకు తూర్పే ఉదయించాలా? తోలు తీస్తా నిన్ను. దానికి నో జవాబు. సూర్యుడు తూర్పే ఉదయించాలా, ప్రశ్న లేదు దానికి. సంకల్పం నువ్వెవరు నేనెవరు నైనా మార్చేదానికి? ఇది ఎట్ట నువ్వెవరు నువ్వు అసలు? కాలాలు మారిపోతున్నాయంటే ఇప్పటికీ మారకుండా స్థిరంగా ఉన్నదాన్ని ఒక్క సంకల్పం మాత్రమే. దయవుంచి గుర్తుపెట్టుకో. ఆయన సంకల్పాన్ని మార్చేస్తుంది, నువ్వు ట్రై చేయబాకు. చూసారా? అది సిద్ధాంతం లాంటిది, అది మారదు. అది దేవుడు చెప్తున్నాడు, నేను మారని వాడును, నేను మార్పు లేని వాడును, నువ్వు ప్రశ్న కూడా వేయకూడదు నువ్వు. చూసారా? అందుకే కాలాలు మారుతాయి,
గుర్తుపెట్టుకో, మారిపోతే పోతాయి, కానీ సంకల్పం మాత్రము మారదు. నువ్వు బతకాల్సింది ఆది కాండం దగ్గర నుండి ఏనైనా చెప్పబడినటువంటి మాటల్లో ఉన్న ప్రకారం మీరు ఎప్పుడు ప్రకటన గ్రంథం వరకు ఉన్న దాంట్లో ఎక్కడైనా సంకల్పాన్ని మార్చి మాట్లాడినట్టు ఒక్క రెఫరెన్స్ చూడండి. మళ్ళీ ఈ బైబిల్ని నమ్మను, అసలు దిగిపోతాం ఇంకెక్కడ దానికనికి వెళ్ళి. దాని కొరకే మనం బ్రతుకుతున్నాము. వీలైతే అదంట ఆయన ఆలోచనలకు నువ్వు ముడిపడి ఉండడానికి ప్రయత్నించు. సంవత్సరాలు మారని ఇంకొంచెం గొప్పగా మారు, ఇంకొంచెం రూపుదిద్దుకో, సంకల్పం కోసం మారు మనసు పొందు, రూపాంతరం పొందు. దేనికోసం? సంకల్పం కోసమే. నువ్వు పరలోకానికి పోవాల్సింది సంకల్పం కోసమే. నువ్వు బాప్తిజం పొందాల్సింది సంకల్పం కోసమే. నువ్వు సంఘానికి రావాల్సింది సంకల్పం కోసమే. ప్రభు బల విరుస్తుంది సంకల్పం కోసమే. సహవాసం కలుస్తుంది సంకల్పం కోసమే. కాలం మారిపోయింది, నువ్వు మార్చేస్తావా? డ్రెస్ మార్చుకుంటా సావుపో. నువ్వు శివాజీ, వాడు అనసూయ, ఎటను పోయి చావండి, ఓకేనా? అది డ్రెస్, అది తిండి, గండ, బట్ట, గుడ్డ ఎట్ట కట్టుకో. ఏమి ఇట్టే కట్టాలి అపార్ట్మెంట్, ఇట్టు కట్టుకుంటాను అన్నాడు ఒక ఆయన. కట్టుకోబో, ఏమైనా మార్చుకోండి రా బాబు, కానీ ఏది మాత్రం మార్చుకోవద్దు. సంకల్పాన్ని మారిస్తే తోలు తీస్తాడు దేవుడు ఒక్కొక్కడిని. చూసారా, మేధావులు అయిపోయారు నేను ఈ మధ్య. సంకల్పాలని ప్రశ్నించడానికి, సంకల్పం మీద కాదనడానికి, సంకల్పమే లేదనడానికి. ఎందుకనంటే కాలం మారిందంట. అందుకే ఈ టైటిల్ పెట్టాను ప్రేమైన వాళ్ళరా. కాలాలు మారంది ఏది మాత్రమే? సంకల్పం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. 46వ అధ్యాయము 10వ వచనం. నా ఆలోచనే నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదనియు చెప్పుచున్నాను. రే, నువ్వు ఆపేస్తే ఆపిపోదు. నువ్వు కాకపోతే ఇంకొకడు వచ్చి నెరవేరుస్తాడు. వాడు కాకపోతే ఇంకా 10,000 మంది పుడతారు. చూసారా? కొంతమంది చూశారు నాయన, మా మరియమ్మే పుట్టకపోయి ఉంటే యేసుప్రభు వారు పుట్టిండేవాడు కాదు. ఇది సంకల్పమా? ఈ మరియమ్మ కాకపోతే ఏమ్మా, వీధికి ఒక మరియమ్మను పుట్టించగలిగిన దేవుడు ఒకడుంటే చాలు. నువ్వు ఏనైనా బంగారు కోడిగుడ్డు పెడుతున్నట్టు రోజు ఏదేదే ఎనిమర విన్నారో లేదు దాన్ని బాతు. ఇప్పుడు ఏం కావాలి? ఇడికా ఒకేసారి కావాలా? ఒకరోజు ఒక గుడ్డు చాలదా నీకు? ఒకరోజు గుడ్డు ఎత్తుకోబో, అమ్ముకోబో, అన్నీ చేసుకోండిరా. ఒకే రోజు గుడ్లు కావాలని దేనికో చేశాడా దుర్మార్గుడా. ఎట్టు వస్తున్నారు నా బోళ్ళ మంది. ఏనైనా మరియమ్మ కాకపోతే ఇంకొక మరియమ్మరా? అదే కదా దేవుని ప్రణాళికను. నువ్వే గొప్ప బోధకుడు అనుకున్నావా? నువ్వే గొప్ప వ్యక్తి అనుకున్నావా? నువ్వే రాజు అనుకున్నావా? ఎంతమందిని రాజునిగా చేసింది దేవుడు. చూసారా? ఇటు ఎగిరెగిరిన వారందరినీ గడ్డి మేయింపజేసి గడ్డిలో నుంచి పుట్టుకొచ్చేలా చేశారు. ఎక్కడి నుంచి అంటైనా పెంట కుప్పల మీద నుంచి తీసి రాజులుగా చేశాడు దేవుడు అని అనుకుంటే తారుమారైపోతావు నువ్వు. కాలం నీ దగ్గర మారిపోద్ది. అటువైనా మొదటి వారు అయిపోతావు రే. అడ్రస్కి కూడా ఉండవు నువ్వు, గుర్తుపెట్టుకో. సరే, ఆయన సంకల్పాన్ని ఎదిరించడం ఏందైనా బుద్ధి లేకపోతే సరే. సరే, ఎంతో గొప్పగా ఉందా పని ప్రణాళిక. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆలోచన చూడైనా, ఆయన ఆలోచన స్థిరమగ్ను లాస్ట్కి తెలిసినైనా. మానవుడు ఎన్నో ఆలోచిస్తాడు, వాడి కృత్రిమంలోనే దేవుడు ఏం చేసేస్తాడని పెరిగేస్తాడు. నువ్వు దేనికి వాక్యం చెప్తున్నావు? నువ్వు దేవునికి ఆరాటపడుతున్నావు? నువ్వు దేవుని కొరకు దేవుని పని ఎందుకు చేస్తున్నావు? అడుగడికి మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? అడుగడికి మా ఊరికి ఎందుకు వస్తున్నావు? అడుగడికి నువ్వు ఏం చేస్తున్నావు? దీనంతా కృత్రిమములోనే. కృత్రిమం అంటేనేనా మొలకగా ఉండేటప్పుడే చూస్తాడంట. వీడు ఏ ఉద్దేశంతో బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాడు? వీడు ఏ ఉద్దేశంలో పోయి వాక్యం చెప్పాలని ఆలోచిస్తూ తిరుగుతున్నాడు? వీడు ఎందుకు అడుగడికి ఇంటికి వస్తున్నాడు? చూడ్డా, కృత్రిమములోనే పెరిగేస్తాడు. చూసారా? తుదకు నిలబడేది ఆయన సంకల్పం మాత్రమే. నీ పేరు, నీ పెదష్ట కోసం, నీ డబ్బు సంపాదించడం కోసమో ఈరోజు కాలానుగుణంగా సంకల్పాన్ని మార్చేస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. అది మారకూడదు. చూసారా? కాలంలో నువ్వు మారిపోతే మారిపోతావేమో కానీ. చూసారా? ఒకప్పుడు ఎట్టున్నామన్నా బొడ్డగా ఉండేటప్పుడు చూడాలా ఎంత అందంగా ఉంటుంది మన మొహాలు. గాడిదకి కూడా బాగానే ఉంటుంది. గాడిద పిల్లని చూసారా? ఎత్తెత్తి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ముద్దు పెట్టుకుంది, ఇప్పుడు పెద్ద అయిపోయి ఉంటుంది. అది దరిద్రంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళం మనం.
మన రూపాలు మారిపోతామనే పనికి మాలిన దానిగా. కానీ సంకల్పం ఏ ముద్దుతో వచ్చిందో భూమి మీదకి అదే ముద్దుతోనే ఉంది. అది దాన్ని ముద్దాడిన వారు ఎంతోమంది దేవుని కుమారులు అయిపోయారు. ఎక్కడ దాన్ని మార్చడానికి ట్రై కూడా చేయలేదు వాళ్ళు. సరే చూతులు కానీ వాళ్ళని అంత గొప్పగా కొనియాడారు ఆయన. వీలైతే నీ ఆలోచనను ఆయన ఆలోచనకు సరిచేయి. అదే కదా ఆయన అంటున్నాను, నేను నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పొచ్చు. ఏనైనా ఆయన చిత్తమును నువ్వు నెరవేర్చకపోతే ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయన ఎవరి ద్వారా నెరవేర్చుకోవాలో వాళ్ళని పుట్టించుకుంటాడు. నువ్వే పుడింగివి అనుకోకు. అదే కదా ఇప్పుడు వచ్చేవాడందరూ ప్రతి ఓరు పుడింగి అయిపోతున్నాడు. చూసారా, నాది నేను, దేవుడు పక్కకు పోయాడు. ఇలాంటి వాళ్ళందరూ కొద్ది రోజులు ఎగురుతారు. ఆ తర్వాత శాశ్వతమైనటువంటి వారి పేరు మరవబడును. ఎగిరి దూకాడు. ఎవరినైనా ఇస్కరియోతు యోధ పేరే ఏమైపోయింది బాబు, మరవబడును. వద్దాం. అందుకే వివరంగా చెప్తున్నాడు, నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్ననియు చెప్పుకొనుచు ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి చెప్పుకొని వస్తున్నాడే, నాకు అనేక మంది కుమారులు కావాలి. ఇదే కదా సంకల్పం. నాకు అనేక మంది కుమారులు, తన కుమారుడు ఏమవ్వాలి, జ్యేష్ఠుడు అవ్వాలి, యుగ యుగాలు ఆ కుటుంబం ఉండాలి, అందులో అనేక మంది వచ్చి కూర్చొని. చూసారా, ఇంత గొప్ప ప్రణాళికను నువ్వు కాదంటావు ఎట్టనైనా చెప్పనైనా అర్థం. దీని కొరకే పోరాడినటువంటి భక్తులు ఉన్నారు. సంకల్పం కొరకే బ్రతికి చచ్చిపోయిన వారు ఉన్నారు. ఏ సంకల్పంకైతే దేవుడు వారిని పుట్టించాడో అదే సంకల్పం కొరకే బ్రతికి చనిపోయినటువంటి వారే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ వ్యక్తులు మనం చదువుకుంటున్నాం. నువ్వా, నేనా? నువ్వు దాన్ని మార్చి మాత్రం ఎప్పుడు చెప్పుకో. పౌలు గారు వచ్చి ఏం చేశారు నాయన, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎంత పాండిత్యం కలిగిన వాడు, ఆయన ఎంత చదువు ఉన్నవాడు. అతను అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చదువు బ్రదర్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం చూడైనా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం బ్రదర్ 24వ వచనం. అయితే ఆ దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, పరిచర్యను అంటే ఇదేనా, సంకల్పమును. వెరీ గుడ్. ఆయన సంకల్పమును తుదముట్టింపవలనని. దేనిని? దేవుని యొక్క సంకల్పమును తుదముట్టింపవలని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఇప్పుడు నా ప్రాణమే దేని కొరకు దినా? సంకల్పం. దాన్నే మార్చేస్తావరా దుర్మార్గుడు నువ్వు. దేవుని సంకల్పం పక్కకు పోయి నీ సంకల్పం ముందుకు వచ్చేసి ఉంటుంది. ఇక్కడ ఏంటి నీ బాధ, ఏంటి నీ జన్మకు కారణం అంటే, నా జన్మకు కారణం పాట పాడాలి. అది నీ సంకల్పం. నా జన్మకు కారణం సచిన్ టెండూల్కర్ చెప్పింది ఏదయ్యా, క్రికెట్టే నా జీవితము. అయ్యా దానికే పుట్టావు నువ్వు. ఒకవేళ అట్లాంటి ఆలోచనల మీద నువ్వు కూర్చున్నారేమో 3 ఫ్లోర్లో, దయచేసి చంపేయండి దాన్ని. మనం పుట్టింది దేవుని సంకల్పం కోసము. అంటే ఇప్పుడు ఏమవుతుందావు నువ్వు, కాలానుగుణంగా నీ సంకల్పాన్ని ఏం చేసుకుంటున్నావు, మార్చుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు చాలామంది ఎవరైనా పాండిత్యం అయిపోయినారు అనుకోనైనా అందుకొరకు పుట్టిన అనుభవేటట్టున్నారు. చూసారా, వ్యవసాయంలో బాగా 10 మూటలు ఎక్కువ బండిచ్చేసాడు అందరికంటే. అయ్యో నువ్వు ఎట్ట పెట్టావు, ఎట్ట సంపాదించావు, ఎట్ట పెట్టేసావు అని మైకి ఎత్తుకోబడి మూతులు పెడితే వాడంటాడు, నేను వ్యవసాయం కొరకే పుట్టాను. కలెక్టర్ అయిపోయిందట. కలెక్టర్ అయిపోయాడట. ఓ అమ్మ మైకి ఎత్తుకోబడి మొహంలో పెట్టేశారు. ఏంటి అంటే, నేను కలెక్టర్ అవ్వడానికే పుట్టాను. ఇది నీ సంకల్పమా? ఏమా ఏంటని అబద్ధాలు? నువ్వు కలెక్టర్ అవ్వు, నేను వద్దంటం లేదు. నువ్వు మంచి వ్యవసాయదారుడవు, నేను వద్దంటలేదు. మంచి చదువు నేను వద్దంటం లేదు. కానీ మంచి చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఇవన్నీ దేనికోసం సోదరా సోదరి? దేవుని సంకల్పం కోసమే. అది మొదటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎంత వాక్యం మనం వినుపో. అటు ఇటు గాలికి కొట్టుకోపోయే వాళ్ళ కొట్టుకోపోతుంటారు కొంతమంది. ఆడు చెప్తే అది నిజమంటే పరిగెత్తాడు, ఇది నిజమంటే ఇది దగ్గరికి పరిగెత్తాడు, అది పరిగెత్తి ఉన్నవాడిని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. చూసారు ఎట్టుంటారో వారు దేనికి పనికిరారు నాయన. ఒకసారి చూడండి వారి బతుకులు ఎలా ఉంటాయో.
సంకల్పన వదిలేసి పరిగెత్తవని చూడండి ఆయన. దిట్టంగా ఒక పట్టుకొని ఎదుగనైనా నువ్వు నిలబడినటువంటి వారు చూడు గమ్యాన్ని సాధించినట్టు కనబడతాయి. వారు కడుపుకే దాసులు. చూసారా? ఎందుకని? అది కానీ కనబడిందల్లా నమ్ముకుని పోతూ ఉంటాడు. అక్కడ 10 రూపాయలు ఇస్తానంటే అసలు యేసు దేవుడే కాదని కొని పోతాడు. పోతాడు దేవుని కుమారుడే కాదని ఎట్టు వస్తాడు. ఈరోజు ఉన్నటువంటి బోధలు చూశారు నాయన. యేసు ఎవరు కాదు, యేసు దేవుడు కాదంటే ఎందుకు వచ్చినవారు ఇక్కడికే? ఒకడేమో యేసు దేవుడు కాదు అని ఒకడు చెప్తున్నాడు, ఇంకోటి వచ్చేసి యేసు దేవుడు కాకపోతే దేవుని కుమారుడు కాదు అంటాడు. ఇంకొక ఆయన లేదురా ఆయన దేవుని కుమారుడే ఆయన దేవుడు కాదంటే ఎందరా ఇది? ఎందుకు ఇట్లా నువ్వు జనాల్ని పిచ్చి పేర్లుగా చేసేస్తున్నావు? నువ్వు తెలియకపోతే నోరు మూసుకుని ఉండే. నీ అభిప్రాయం మాకెందుకో? దేవుని అభిప్రాయం చెప్పు, దేవుని సంకల్పం చెప్పు మాకు. మీదెందుకు మాకు చెప్పండి. నేను బాధేస్తున్నాను నీ మాట. మీ ఆలోచనలు మాకెందుకని? మీ ఆలోచనలు యూట్యూబ్లో ఎందుకు పంచుకుంటున్నారు? తెలిస్తే చెప్పు, తెలియకపోతే తెలుసుకొచ్చి చెప్పు. ఇదేంటి లేనిపోని గొడవలన్నీ సంకల్పాన్ని తరమటం చేసేసినట్టు ఎందుకు ఈ మాటలు? వద్దు నాయనా, నువ్వు కొద్ది రోజులుగా ఉంటావు. అదే చెప్తున్నాను. నీ బోధ కానీ నువ్వు కానీ ఇక స్టేజ్ మీద కనబడవు. నువ్వు యూట్యూబ్లో కూడా కనబడవు. ట్యూబ్ కాదు కదా, ఏ ట్యూబ్లో నువ్వు చాలా పొరపాటు. చూడు పౌలు గారు చెప్తున్న ఈ మాట చూడు నాయన, నా ప్రాణమే దాని కొరకర్రా బాబు, సంకల్పం కోసం నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు లేదు. ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. మీలో ఎవరునో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరు నాశన విషయమైనను నేను దోషిని కానని నేను ఇప్పుడు మిమ్మల్ని గురించి సాక్ష్యము పెట్టుచున్నాను. ఎందుకంటే దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. వాటి వండర్ఫుల్ బోధకుడు. ఎక్కడైనా దాచిపెట్టాను నేను పౌలు లేదు. ఆయన బోధ మొత్తమే దేవుని సంకల్పం చెప్పడమే. ఆయన బోధ ఎక్కడ దేవుని సంకల్పాన్ని స్థిరపరచడమే, దేవుని సంకల్పంలో పట్టత్వమును పట్టించడమే పట్టే ఉన్నాడే తప్ప ఏదైనా రోగం పోతాయి, దగ్గు పోతాయి, పిల్లలు పుట్టిపోతారు, సోదులు ఇవేవి చెప్పలేదనైనా. దేవుని సంకల్పాన్ని చెప్పాడు. దేవునికి అనేక మంది కుమారులు కావాలి. ఇది సంకల్పం. ఆయన కుమారులు తన కుమారుడు ఏమవ్వాలైనా జ్యేష్ఠవ్వాలి. ఇదే సంకల్పం. ఈ సంకల్పాన్ని చెప్పుకుని తిరుగుతున్నాడు. కాలం మారిందట, ఇది మారిపోద్దట. ఏది మారిపోద్దనైనా? కాలానుగుణమైన బోధ చేయట్లేదు నువ్వు అంటున్నారు మనల్ని. కాలానుగుణమైన బోధ ఏంది మరి అంటే ఎటు కొడితే అటు పుట్టుకుని పోవాలా? అదేనా? వద్దు. ఎప్పటికీ ఒకే మాట మీద నిలబడం. పౌలు గారు చూసారా, ఎప్పటికీ అదే చెప్పుకుంటూ పోయాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు దయతో చూద్దాం. చూడండి ఆయన ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచు కొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని నా ఎదుట పెట్టిన గురి యొద్దకే నేను. ఇప్పుడు ఆ గురి యొద్దకే అనే దగ్గర ఏం పెట్టి చదువుకోవాలి? నేను పరిగెత్తేది దాని కొరకే బ్రదర్, నేను పరిగెత్తేది దాని కొరకే సిస్టర్. దేని కొరకు? మరి మీరు దేనికి పరిగెత్తున్నారు? ఏనైనా ఈరోజు కాలం మారిపోయినట్టు బోధన మార్చుకుంటున్న వాళ్ళందరూ దేని కొరకు పరిగెత్తున్నారు నాయన? వాళ్ళ పేర్ల కొరకు పరిగెత్తున్నారు, వారి ప్రతిష్టల కొరకు పరిగెత్తున్నారు. కానీ ఏనంటున్నాడు, నేను వెనుకున్నవెంత మరిచేసి ఏది ఉంది నా ఎదుట ఆయన సంకల్పం మాత్రమే కనబడుతుంది, దాని కొరకే నేను పరిగెత్తుతున్నాను. మీరు కూడా పరిగెత్తండి నాయన. ఏదైతే పట్టుకున్నారో దాన్నే కొరకు పరిగెత్తినారు. చూస్తారా? దేవుడు నిన్ను పుట్టించినప్పుడే నీ పరమార్థాన్ని నీకు ఎత్తి చూపించాడు. ఏసేపును చూడండి నాయన, అన్నదమ్ముల్లో ఎంతమంది ఉన్నారు నాయన? ఏసేపుకి అన్నదమ్ములు ఎంతమంది? 11 మంది ఉన్నారు కదా, ఇంత పాటు 12 మంది కదా. వీళ్ళందరూ చూడండి నాయన, వాళ్ళ సంకల్పం లేని వాళ్ళైనా వాళ్ళు. కానీ దేవుని సంకల్పం ఎవరికి మాత్రమే కనిపించాడు దేవుడు?
చూసారా యోసేపుకి కనపరిచాడు. అంతవరకు వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే నీ చిన్నవాడిగా పుట్టినా మీరందరూ వచ్చి నా పాదాల దగ్గర పడేటట్టు దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే సంకల్పం నా దగ్గర ఉంది కాబట్టి. మేము నమ్మాలా దాన్ని? నమ్మురా అన్నా. మేము నమ్మము. సంకల్పం చెప్తే చంపేస్తారా? సంకల్పం చెప్తే దూరం చేసేస్తారా? సంకల్పం చెప్పినటువంటి యోసేపుని ఏం చేశారు నాయనా? గొంతలు పడేశారు పాపం, అమ్మేసేసారు ఎత్తుకోపోయి. ఎంత ఘోరాన్ని పడ్డారు ఒక్కసారి చూడైనా. అయినా ఆయన సంకల్పాన్ని నెరవేర్చుట కొరకు ఆయన చూడండి ఎన్ని అవమానించాడో. అన్నలందరూ తుఫు అని ఉంటుంటే గమ్మునున్నాడు, కొడుతూ ఉంటే గమ్మునున్నాడు, గుంటలు పడేసి చంపేయడానికి వచ్చేసి సొక్కాయి పెట్టుకుంటుంటే కూడా గమ్మునున్నాడు. ఎందుకంటే సంకల్పం కోసం ఉన్నాడు ఆయన. అతను అదిగో తీసుకోపోయేసి అమ్మోయిలకు అదే మొయాబీలకు అమ్మేస్తూ ఉంటే నేను వారు తీసుకుని వెళ్తున్నారు. దాన్ని తీసుకుని వెళ్తున్నాడు, కాముగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఎందుకనంటే ఆయన మాట మార్చుండేవాడు కదా. ఎప్పుడైతే కొట్టడానికి వచ్చి చంపడానికి వచ్చేది గుంటలు పడేసానికి వచ్చినారో, అయ్యో సంకల్పం లేదు, ఏమీ లేదు, కళ కాదు, గాడు కాదు, వదేంట్రా నన్ను అని తప్పించుకుని వచ్చా చెప్పేసి అన్నలు తప్పించుకుని వచ్చానైనా నేను కావాల్సిన మీ పాదాల దగ్గర పడతాను, దేవుడు లేదు సంకల్పం లేదు అని అనొచ్చు కదా. లేదు, దేవుడు నాకు ఏదైతే చూపించాడో అది నెరవేరేంత వరకు నైనా ఓపిగ్గానే ఉండాలి. ఉన్నాడా? ఆ తర్వాత ఆ ఇంట్లో పోబడ్డాడు. ఆమె ఏమైనా ఊరికి ఏమైనా మంచిది? ఆమె సంకల్పం ఎప్పుడు పాడు చేయించాలో చూస్తూ ఉంది. అర్థమైనా? ఆమె దగ్గర కూడా తప్పించుకునేసినాడు. అది తప్పించుకున్నందుకు ఎదుగు బొక్కలు పడేశారు జైల్లో అని చూశారు నాయన. జైల్లో పడినా కూడా వేదన బాధనంతా అనుభవించేది ఏందినైనా? నీ సంకల్పం చెప్తే నీ సంకల్పం గురించి బతికితే ఇన్ని కష్టాలు తింటారా బాబు అని దేవునికి వినిపించుకుంటున్నాడే కానీ ఎక్కడైనా తప్పిపోయాడా చూడండి సంకల్పాన్ని. ఒక్కసారిగా చెప్పాడు తండ్రి, వెయిట్ చేయాలి, ఇదంతా రాయబడి ఉంది, ఇదంతా సహిస్తే కానీ నా సంకల్పం స్థిరపరచబడదు నీ మదిలో, ప్రజలకు అది తెలియాలి, ఇక చూసుకోనైనని ఒక్కసారిగా జైలు నుంచి విడుదల చేసి రాజుగా దేవుని సంకల్పాన్ని ఎవరి ముందరైతే చీపయ్యాడో వాళ్ళ ముందరే రాజు ఈ సంకల్పాన్ని నెరవేర్చలేదా? నీ పట్టుకున్న దాన్ని అంతం వరకు గట్టిగా చేపట్టలేదా అని చెప్పడానికి యోసేపు, నేను పట్టుకున్నది అంతం వరకు చేపట్టడాన్ని చెప్పడానికి ఒక పౌలు. ఇంకెంతమందిని చెప్పమంటావు? ఉన్నావా నువ్వు అందులో? సంకల్పం కొరకు నువ్వు ప్రాణత్యాగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా నువ్వు? నా ప్రియమైన సోదర సోదరి, అన్నీ మారుంది కానీ సంకల్పం మారదన్నది గట్టిగా చేపట్టు. అందుకొరకు నమ్మకంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడు. నీ బిడ్డకు కూడా ఆ సంకల్పం నేర్చి వెళ్ళు. నాయన నేను బతికిందే నిన్ను దేవునికి కుమార్తెగా కని అప్పగించడానికి వచ్చాను. ఎందుకు నేను అప్పగించేశాను దేవునికి, నువ్వు అప్పగించుకో. ఏది అప్పగించుకో, నీ పెళ్ళాం బిడ్డ నేనైనా నీ తండ్రిని దేవుని సంకల్పం కోసం అప్పగించుకో. కుమార్తెను కను, వారిని పెంచే సంకల్పం కోసం, వారికి నేర్పించే సంకల్పం కోసం వారిని అప్పగించు. ఈ భూమి మీద ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా, ఏ అన్న అయినా, ఏ తమ్ముడైనా, అందరం ఎవరమైనా సరే ఆయన సంకల్పం కొరకే బ్రతకాలి. ఆయన సంకల్పం మారనిది, ఆయన సంకల్పం మార్పు లేనిది, ఆయన సంకల్పాన్ని ప్రశ్నించకూడలేము మనము అని సంకల్పం కొరకే మీరు పెంచండి. ఇది మారనిది.